ఈ కోట్ల జన్మల యొక్క సుకృతం ఉంటే తప్ప నైమిషారణ్యంలోకి ప్రవేశించి వారు తిరుగాడిన భూమిలో తాను కూడా తిరుగాడలేడు అని. బాహ్యములో సౌందర్యాన్ని చూస్తే ఇక్కడ హంసలు తిరుగాడుతుంటాయి. హంసలంటే పక్షులు కాదు కాదు. ఇక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద కొండ చర్యలలో పర్వత గుహలలో హంసలు నివాసం చేస్తూ ఉంటారు. హంసలు అంటే వివేకంతో ఉంటారు. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది సారము, ఏది అసారము అన్నదానిని గుర్తించి జగత్తుని బ్రహ్మాన్ని విడదీసి జగత్తుని విడిచిపెట్టి నిరంతరము బ్రహ్మమును ఉపాసన చేస్తుంటారు. తమలో తాము రమిస్తూ ఒక ఆసనంలో కూర్చునుంటే కొన్ని సంవత్సరముల పాటు అదే ఆసనంలో ఉండిపోయి భగవంతుని యొక్క ధ్యాననిష్టలో సమాధిలో ఉండేటటువంటి గొప్ప గొప్ప హంసలు ఈ ప్రాంతంలో తిరుగాడుతూ ఉంటారు అని. అలాగే ఇక్కడ మహర్షులు తిరుగుతూ ఉంటారు. బాహ్యంలో చూస్తే దీని అందం నెమళ్ళు వర్షాకాలం వచ్చి వేసవికాలం వెళ్ళిపోతుంటే నల్లటి మేఘములు ఆకాశమంతా ఆవరించి మెరుపులు వచ్చి వర్షపు చినుకులు పడుతుంటే పింఛములు విప్పి నృత్యం చేస్తూ ఉంటాయి. అలాగే భరద్వాజ తిత్తిరి పైకి ఋషులు ఆంతరమునందు గుడ్లగూబలు తీతువలు వంటి పక్షులతోటి రాత్రి అయ్యేటప్పటికీ పెద్ద కిలకిలారావములతో ఈ అరణ్యమంతా నిండిపోయి ఉంటుంది. అలాగే ఉద్ధతితో కూడుకున్నటువంటి రాక్షసుల యొక్క సమాహార స్వరూపమా అనబడేటటువంటి మురాసురుని గృహం ఎలా ఉంటుందో నైమిషారణ్యం అలా ఉంటుంది అని. మురాసురుడు అంటే మురా అనబడేటటువంటి రాక్షసికి జన్మించినటువంటి వాడు. ఆయన ఎవరి చేత చంపబడ్డాడు అంటే మురారి. అరి అంటే శత్రువు, శ్రీ మహావిష్ణువు చేత సంహరింపబడ్డాడు. ఆ మురాసురుడు, మురాసురుని యొక్క సైన్యము మురారి అయినటువంటి విష్ణువుతో సంకుల సమరం చేసినప్పుడు ఆ మురారిగా నిలబడినటువంటి విష్ణు భగవానుడు ఎవరున్నాడో ఆయన నిలబడినటువంటి ప్రాంగణం బాహ్యం. ఆంతరమునందు చూస్తే ఈ క్షేత్రమునకు ఒక విశేషం. ఇందులో ఉద్ధతి కలిగినటువంటి రాక్షస స్వరూపములు అన్నప్పుడు వెదురు, అలాగే బలురక్కసి, ఉమ్మెత్త మొదలైనటువంటి విశేషమైనటువంటి వృక్షములతో కూడుకుని తపస్సుకి యోగ్యమైనటువంటి ప్రదేశమై ఉంటుంది. అంత గొప్ప చెట్లతో కూడుకున్నటువంటి ప్రదేశం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.